ఇద్దరు అగ్ర హీరోల ప్రతిష్టాత్మక సొంత చిత్రాలు 1961 సంక్రాంతి బరిలో దిగాయి. రెండు కూడా సాధారణ ఆషామాషీ చిత్రాలు కావు. దేనికది ప్రత్యేకం. ఓ తపన శ్రద్ధతో రూపొందిన చిత్రాలవి. ఆ రెండు కూడా ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టడం, రెండు కూడా సంగీతపరంగా సాహిత్యపరంగా అత్యుత్తమ స్థాయిలో ఉండడం ప్రేక్షకుల ఆనందానికి హద్దులు లేకుండా పోయింది. ఎన్టీఆర్ ఓ యజ్ఞంలా తీసిన మహోత్తర పౌరాణిక చిత్రం ఎన్ఏటి వారి సీతారామ కళ్యాణం ఒకటైతే, సాంఘిక చిత్రాలు ఏవన్ దర్శకుడు ఆదిత్య సుబ్బారావు అన్నపూర్ణ పిక్చర్స్ కోసం రూపొందించిన నవరస భరిత వినోద విషాద సమ్మేళనం వెలుగునీడలు మరొకటి. పాటలన్నీ అజారామరాలే. టైటిల్ సాంగ్ వినబడిన పెళ్లి పందిళ్లు రామాలయాలు లేవు అనడంలో అతిశయోక్తి కాదు. రావణుడి పాత్రలో రామారావు అద్భుత నటన విన్యాసానికి ఒళ్ళు పులకరిస్తుంది. అలాగే వెలుగునీడల్లో సావిత్రి నాగేశ్వరరావు నటన చిరస్మరణీయం. ఆత్రేయ పాటలు ఆనిముత్యాలే. దేశభక్తి ప్రబోధాత్మక గీతం అత్యుత్తమ స్థాయిలో శ్రీ పెండ్యాల కలయికలో ప్రాణం పోసుకున్న పాడబోయి భారతీయుడ పాట విన్నా చూసినా ఒళ్ళు గగుర్బాటు చెందుతుంది. నేటికి కూడా ప్రతి స్వాతంత్ర గణతంత్ర దినోత్సవాల ప్రతి పాఠశాలను మారుమోగుతూ ఉంటుంది ఈ దేశభక్తి గీతం. ఈ రెండు సినిమాలు కూడా పలు కేంద్రాలు 100 రోజులు సునాయాసంగా దాటి పరుగులు తీశాయి. ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రాలు సీతారామ కళ్యాణం, వెలుగునీడలు.